హాయ్ అండి, వెల్కమ్ టు కోనసీమమ్మ యూట్యూబ్ ఛానల్ అండి. రండి ఈరోజు ఒకే దోసకాయ అయితే 2 రకాల కూరలు చేద్దాం. ఎందుకంటే ఒక దోసకాయ అయితే ఎక్కువైపోద్ది, చిన్న దోసకాయ అయితే తక్కువైపోద్ది. కానీ పెద్ద దోసకాయ అయితే 2 రకాల కూర చేస్తున్నానని చూసేద్దాం. అది ఏంటి అనుకుంటున్నారా? పప్పు దోసకాయ, అలాగే దోసకాయ కూర. అది ఎలాగో చూద్దారండి. పప్పు తీసుకున్నాను, దాంట్లో కావాల్సిన ముక్కలు మాత్రమే వేసుకుంటున్నానండి. అంటే ఎక్కువైనా మరీ బాగోదు కదా, దానికి ఎన్ని వేసుకుంటేనే అంతే బాగుంటుంది. తరిగిన ముక్కల్లో కొన్ని దోసకాయ ముక్కలు వేసుకున్నాను, అలాగే పచ్చిమిర్చి కూడా తలుచుకున్నాం. ఆల్రెడీ ముందు ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేయడం చూపించడం జరిగింది. కరివేపాకు ఎప్పటికప్పుడు స్టోర్ చేసుకోవడం కన్నా పెరట్లో పెంచుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది. అది వీలున్నంత మట్టికేనుండే, అందరికీ కాదు, ఎవరికి వీలైతే అలా చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఫ్రెష్గా ఉంది చూసారా కరివేపాకు. పప్పు, దోసకాయ ముక్కలు, అలాగే కరివేపాకు, కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా చింతపండు వేసిన తర్వాత పప్పు ఉడకడానికి కావలసిన నీరు పోసి ఆయిల్ వేస్తే ఆల్మోస్ట్ ప్రాసెస్ రెడీ అయ్యింది. కుక్కర్లో పెట్టి విజిల్ వేయించేసుకుందామండి. తర్వాత మరి మిగిలిపోయిన ముక్కలు ఉన్నాయి కదా, ఆ కూర కూడా చూపిస్తాను. పప్పు దోసకాయ అయితే సిద్ధమైపోయింది. వేడిగా పొగలు వస్తుంది చూసారా, అయిపోయింది. పప్పు దోసకాయ రెడీ. తర్వాత పోపు అనేది వేయాలి కదా. ఆల్రెడీ ఈ ప్రాసెస్ మాకు తెలియదని అనుకుంటున్నారేమో. అలా అని ఏం కాదు, ఒక్కొక్కరు ఒక విధానంలో చేస్తారు. దీంట్లో కావాల్సిన తాలింపు గింజలు, పోపుకి ఏదైతే కావాలో అవన్నీ వేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనం పప్పు అనేది తాలింపు పెట్టుకుంటాం. ఇది ఎవరికి తెలియదని కాదు, ఒక్కొక్కరు చేసే విధానంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఫైనల్లీ పప్పు దోసకాయ కంప్లీట్ అయిపోయిందండి. దోసకాయతో ఒక కర్రీ రెడీ. తర్వాత రెండో కర్రీ, దోసకాయ కర్రీ వండుకుందాం రండి. కావలసినంత ఆయిల్ పోసుకుని దాంట్లో ముందుగా తరిగి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అవన్నీ ఆయిల్ వీటెక్కిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపి కలిపి వేసేసుకోవచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రాసెస్ ఎవరికి రాదా అని అనుకోవద్దు. ఒక్కొక్కరు ఒక విధానంలో చేస్తారండి, అంతే కదా. కొంతమంది అన్ని ఇంగ్రీడియంట్స్ ఉండి చేస్తారు, కొంతమంది ఉన్న తక్కువ వాటిలోనే చేస్తారు. ఇది మరి తక్కువ ఉన్నట్లతో ఎక్కువ ఉన్నట్లతో చేశానని మీ అభిప్రాయం మీరైతే కామెంట్ చేయండి. అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసుకోవడం జరిగిందండి. ఫ్రెష్గా కోసుకొచ్చాం కదా, ఆ కరివేపాకు రబ్బ ఒకటి వేసుకోండి. ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి, బాగా ఫ్రై అయినాయి. తర్వాత మనం ఇంతకుముందు కొన్ని ముక్కలు పప్పులో వేసుకున్నాం, మిగిలిన దోసకాయ ముక్కలు ఉంచుకోవడం జరిగింది కదా, ఆ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత, బాగా ఫ్రై అయిన తర్వాత ఆ ముక్కలు వేసుకుంటే సరిపోతుందండి. మధ్యలో కుక్కర్ వచ్చింది చూసారా, ఎడిటింగ్లో ప్రాబ్లం వచ్చిందండి, అది మళ్ళీ మధ్యలో వచ్చేసింది. ఆల్రెడీ పప్పు దోసకాయ అయిపోయింది చూసారా. బాగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, దోసకాయ ముక్కలు బాగా వేగిపోయాయి. తర్వాత పసుపు, కారం కామనే కదండి, అవి సరిపడగా రుచికి తగ్గట్టుగా వేసుకుని తర్వాత కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కర్రీ ముక్క ఉడకడానికి కొంచెం నీళ్లు పోసుకుని మూత పెట్టేసి వదిలేసిన తర్వాత ఫైనలీ కర్రీ అయితే చాలా దగ్గరగా వచ్చిందండి. అంతే, అయిపోయింది దోసకాయ కర్రీ. ఫైనలీ దోసకాయ కర్రీ కంప్లీట్ అండి. చూశారు కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.